హలో, ఎట్లా ఉన్నారు? అందరికి బాగున్నారా? అయితే అందరూ చెప్పారు కేఎఫ్సి నువ్వేదో చక్కగా చేసుకున్నావు తిన్నావు, మాకైతే రెసిపీ పెట్టలేదని అందరూ అడిగారు. సో ఈరోజు డైట్లో ఉన్న జిమ్ మనకి ఈరోజు 7th డే జిమ్. ఈరోజు సండే నాకు రెస్ట్ అనమాట. సరే రెసిపీ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇప్పుడు జయంతి పక్క ప్రొఫెషనల్ అట్లా అనమాట. స్టార్ట్ చేద్దాం. చికెన్ లెట్స్ స్టార్ట్. చికెన్ మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఎట్లా క్లీన్ చేసుకుంటారో అది మీ ప్రాసెస్, మీ ఇష్టం. నేనైతే కొంచెం కల్లుప్పు, పసుపు, నిమ్మకాయలో నానబెట్టి ఒక అరగంట తీసాను. మజ్జిగ సిద్ధం. అందే కుమారి గారు, మాధవి గారు కొంచెం స్లోగా మాట్లాడతారా? ఓకే మేడం. ఓకే, ఈ మధ్య కొంచెం కొరియన్ డ్రామాలు ఎక్కువ చూస్తున్నాను. పిల్లలందరూ ఇప్పుడు టీనేజ్ వాళ్ళందరూ కొరియన్ ఏంటి కొరియన్స్ వస్తున్నారని చెప్పి అనుకున్నాను. కానీ నేను కూడా ఇప్పుడు కొరియన్ ఫ్యాన్ అయిపోయాను. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కొరియా పోవాలని నాకు అనిపిస్తుంది. సో మీకు రెగ్యులర్గా కేఎఫ్సి తినే వాళ్ళకి ఆ పీసెస్ ఎట్లా కట్ చేయాలో తెలుసు కదా. ఇట్లా నేను కట్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం అనీవన్గా ఉంది కదా, మజిల్ ఒక పక్క ఎక్కువగా తక్కువగా. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం ట్యాప్ చేసి సమానంగా చేస్తున్నాం. మజ్జిగలో వేసేసినాం. లెగ్స్ కూడా ఘాట్లు పెట్టినాం, వేసేసినాం. ఆ గొడ్లు మజ్జిగ అవుతున్నారు. అంటే డాగ్స్ బేసిక్గా ఎక్కువ వాటర్ తాగదు కదా, అందుకోసం నేను మజ్జిగ నీళ్ళు అట్లా పెడతాను. వాళ్ళు చక్కగా తాగుతారు. దట్స్ ఎ టిప్. ఎక్కువ మందంగా ఉంటే ఇట్లా కట్ చేసుకొని చాలా సింపుల్ కేఎఫ్సి. నేను చాలా ఈజీగా మీకు చెప్తాను. కాకపోతే కొంచెం మన ఇండియన్ టచ్, ఇండియన్ స్టైల్ వేస్తాం. కొంచెం దేశీ మన స్పైసీస్ వేసుకోండి అంతే. చాలా ఈజీ. కొంచెం ఈవెన్గా మజిల్ అంతా ఉండాలన్నమాట. అప్పుడు బాగా కుక్ అవుతుంది. చూడండి, వాడు సగం ఖాళీ చేశాడు వాటర్. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎక్కువ తాగుతున్నా? ఇందాకే కదా తిన్నావు. డేల్ నోనా ఎంత అల్లరో, జెర్రీకి మించిపోయినాడు వాడు అల్లరిలో. ఎయిర్ కూర తీసుకొచ్చిన వింగ్, ఇది కూడా ఇట్లా మజ్జిగలో నానబెట్టినాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఈవినింగ్ మళ్ళీ చేసుకున్నాం. ఒక 3, 4, 5 hours కుదిరితే నైట్ అంతా వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే ఈవినింగ్ చేస్తాను కేఎఫ్సి. మళ్ళీ కలుద్దాం. ఎవరు వచ్చారు? చేస్తున్నారు. వెంటల్లో వర్షం పడింది. ఇంకా కేఎఫ్సి రెడీ చేయాలి. ఫిష్ ఫ్రై. గెస్ట్లు వస్తున్నారు. ఇది నా కొడుకు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. రండి చూద్దాం.
తమ్ముడు జూమ్ వేసుకో. ఈ రెసిపీస్ నేనేం చేయలేదండో, ఊరికే మీకు చూపిస్తున్నాను. కమ్ కమ్ జూమ్ జూమ్. కనిపిస్తుందా? ఫ్రై బిర్యానీ విత్ చాకోల్ ఫ్లేవర్. పర్ఫెక్ట్గా ఉడికింది మొత్తం. ఇగోడు కేఎఫ్సీ ఇంకా బాకీ చేయాలి. నా కొడుకులకి అన్నం పెట్టేసి, నా కొడుకులకి ఈరోజు ఏంటో తెలుసా, ఫిష్, అపోలో ఫిష్. ఈరోజు సండే కదా, ఫిష్ తెచ్చుకుని ప్రతిసారి వాళ్ళకి కూడా బోన్లెస్ తీసుకొస్తాను అపోలో. అది ఇంకో 2-3 బనానాలు కలిపేసి పెడతా. అపోలో ఫిష్ ఈరోజు ఫుడ్. కేఎఫ్సీ చేద్దాం. వాళ్ళు ఏదో పడుతున్నారు. జాంగో స్మైల్. డేల్ ఇస్తారు స్మైల్, వెటకారమైన స్మైల్ ఇస్తారు. డేల్ స్మైల్. అదిగో వెటకారమైన స్మైల్ ఇచ్చాడు. జాక్ ఈ స్మైల్ అన్న ఎంత కోపం వస్తుందో. ఈ పూలు చూడండి ఎంతో ప్రేమగా. కొంత ఫస్ట్ టైం ఆడపిల్లలాగా మల్లెపూలు చూసి మల్లెపూలు ఏమో అనుకొని మూర కొనుక్కొని వస్తే మూర 50 రూపాయలు అంది, బేరవాడు 40 రూపాయలకి ఇచ్చింది. తీరా చూస్తే మల్లెపూలు కాదు, ఏం కాదు. ఆ తెల్లవి సాయిబాబాకి పెట్టే పూలు వాసనలే ఏం లేదు. ఎంత మోసం దగా. ఇలాగ మళ్ళీ దాన్ని ఇట్లా వేసి ఇట్లా ముందుకే రానింది. అసలు అర్థం కావట్లేదు. స్మెల్ లేదు, ఏం లేదు. ఎంత మోసం. బయట పిచ్చుకలు సౌండ్. బండి ఫాలో అవుతున్నాయి. ఇది చూడు, ఇది తెలుసా నీకు? మరం అంటారా దాన్ని? ఇది వరకు మనకి పూలలో అట్లా కట్టించాలి. ఇప్పుడు చూడు పిచ్చి ఆకులు కట్టించారు. పిచ్చి మల్లెపూలు, పిచ్చి ఆకులు. దీనికి పోయి మరా 50 రూపాయలు. ఎంత దారుణం. ఆ ఫ్లెమింగో బాగుంది అక్కడ. ఈ మనమంతా ఈకో ఫ్రెండ్లీ. సోలార్ లైట్లు. బాబు మోషాయి జిందగీ में बड़ी होनी चाहिए, लंबी नहीं. చాలా షూట్ చేసి వెళ్తారు. పేరు జాంగో కదా. ఇప్పుడు దగ్గర 7 గంటలు నానింది చికెన్. మజ్జిగలో ఫిల్టర్ చేయాలి. బస్ ఇది కొంచెం నీళ్ళు పోయాక మళ్ళీ మ్యారినేట్ చేసి గంట సేపు పెట్టుకున్నాం. మళ్ళీ వస్తాం. లెట్స్ స్టార్ట్ అవర్ కేఎఫ్సీ. మన ఇండియన్ తడాకా చికెన్. అది మజ్జిగను తొంపేసుకున్నాం కదా, ఇట్లా ఉంది. నార్మల్ మన కేఎఫ్సీలు ఇట్లా ఏం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయరు, ప్లెయిన్ అంతే. ఇదిగో కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ ఏంది ఎంత వేస్తున్నావు కొలతల్లో అడగద్దే. దగ్గర 1200 గ్రాములు ఉంటుంది. ఇదిగో 2-3 లెగ్ పీసులు, ఒక పెద్ద పీసులు అట్లా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కదా, కలిపేసిన కొంచెం వేసిన అంతే. జాంగో బాగుంది. అడ్డం నాకు ఒడ్లు
సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అంతే. కొంచెం కారం, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అంతే. చెప్పాను కదా మన దేశీ స్టైల్ కేఎఫ్సీ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అంతే. ఎగ్ ఓన్లీ వైట్, సరిగ్గా బ్రేక్ అవునా, అది ఓన్లీ వైట్. ఇది నా ముక్కలకి వెళ్ళిపోయింది, వేస్ట్ ఏం అవ్వదు అమ్మ. ఇంకోటి వేద్దాం. 2 వైట్ సోన్ వేసుకున్నాను, కలిపేసుకున్నాను. బాగా పెట్టిద్దాం మసాజ్. దీన్ని కొంచెం సేపు, ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీఫ్రిజ్లో పెట్టేస్తాం ఒక 15-20 నిమిషం. డీఫ్రిజ్ ఖాళీ లేదే. చికెన్ 15 నిమిషాలు అయింది, తింటాం. ఇది మైదా. స్టవ్ కూడా ఆన్ చేద్దాం, వేడైతే ఉంటుంది. సిమ్లో పెడదాం. కార్న్ఫ్లవర్. సో నాకు ఇంత మైదాకి చాలు. మీకు తోడొచ్చినాడు. సాల్ట్, సాల్ట్, జింజర్ పౌడర్. జింజర్ పౌడర్ కొన్నా కానీ ఎలా కనిపించలా, దేవుడి దయ. ఏమంటాను, సొంటి ఉంది, సొంటిని పౌడర్ చేసినాం. సొంటి జింజర్ పౌడర్. బుల్లి స్పూన్తో 2. ఇది వచ్చి గార్లిక్ పౌడర్, సేమ్ 2 స్పూన్లు. ఆనియన్ పౌడర్, ఆనియన్ పౌడర్ ఒక 3 స్పూన్లు. దీన్ని చూసారు కదా ఎంత ఉందో, చిన్నది, చిన్న స్పూన్. వైట్ పెప్పర్ పౌడర్, పొట్టి బంగారం. ఇలా ఇయ్యాలంటే చిరాకు, రాదు, ఎక్కువ పడదు, ఏదో స్టైల్ కోసం చూపిస్తారు. వైట్ పెప్పర్ పౌడర్, ఇవైతే కంపల్సరీ వేయాల్సిన స్పైసెస్. వైట్ మిరియాలు లేకపోతే నల్ల మిరియాల పొడి అంటే కలుపుకుందాం. దేల్ బంగారం, జపానోడా, జపానోడా. వచ్చాడు మ్యాక్స్ వచ్చేసాడండి. ఉప్పు సరిపోయిందా చూద్దాం పిండిలో. ఉప్పు లేదు. ఏం పెట్టిద్దా అమ్మ, చూపు అమ్మ ఏం పెట్టదు. పెట్టవా? సరే అనుకుంటున్నాను.
బాండి వేడెక్కుతుంది నూనె. గుర్తుకొచ్చింది బాండి అంటే. నా బాండీని ఎంతోమంది తిట్టినారు. ఆ బాండి ఇప్పుడు పురాణకాలమా అంట. గుద్దుతా. అది ఏమనుకున్నారు? క్యాస్ట్ ఐరన్. ఐరన్ది, అందుకే అట్లా నల్లగా ఉంది. నల్లగా ఉన్నంత మాత్రాన ఇప్పుడు పురాణకాలమా? భలే. ఇది వాష్రూమ్ అనుకుంటా. వాష్రూమ్ నాకు సరుస్తున్నాడు. నా పాత్రను తిట్టినా తమ్ముడు. ఏంటి ఎప్పుడుది పురాణకాలం దా అంట. ఐరన్ పాత్ర నల్లగా ఉండదా చెప్పు నువ్వు? వాళ్ళకి బ్రెయిన్ లేదు. నన్ను అలా తిట్టద్దు పాపం. మా సబ్స్క్రైబర్స్, మై ఫ్యామిలీ తెలియదు కదా, అందుకనే అన్నారు. ఇప్పుడు చెప్పాను కదా, తెలుసుకోండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను. డేల్ గారు పడుకున్నారా? ఓ మై గాడ్. ఇదిగోండి. ఇప్పుడు మొత్తం మనం 3 పాత్రలు సిద్ధం చేసుకోవాలి. ఒకటి మన చికెన్, ఒకటి మనం కలుపుకున్న ఫ్లోర్ పిండి, ఫ్లోర్గా. ఇదేమో చల్లబీలు. 3 రకాలు. గుడ్డు 3 తీసాను, 2 సరిపోయింది. ఇదే అక్కడ బుట్ట పెట్టుకున్నాను, పేపర్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది, తగ్గించినాం. ఇప్పుడు మనం మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు దీంట్లో తీసి ఫ్లోర్లో వేస్తాం. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్. తడి పెట్టద్దు పిండి. ఒకవేళ మిగిలిన నెక్స్ట్ టైం మనకి యూస్ అయింది. ఇలా సపరేట్ పెట్టుకున్నా మళ్ళీ మీకు కనబడదు. మళ్ళీ మీతో పేచి పడాలి. అట్లా తీసామా, అద్దుకుందా, దిలిపేద్దాం, ఒకసారి డిప్ చేద్దాం స్పీడ్గా. మళ్ళీ ఇలా చేతికి నీళ్ళు పడిందా. ఇట్లా దీంట్లో తడి వెళ్ళనీయకండి. మన చేతుల్లోంచి చేతులకంతా ముద్దలుగా కట్టేస్తుంది. అది కూడా కట్టేస్తుంది. దులిపేద్దాం అంతే. రెడీ. సిమ్లో పెట్టేద్దాం. చికెన్ తీసుకుందాం, లెగ్ పీస్. మళ్ళీ పెట్టేద్దాం. మీరు కావాలంటే ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే 3 సార్లు చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్లో డిప్ చేసి మళ్ళీ చేసుకోవచ్చు. నాకు 2 సార్లు చాలు అంతే. సీరియస్. దాన్ని కదపకూడదు. ఇందాకేసి తీసుకున్నాం పక్కకి. మెయిన్ మనకి ఆయిల్ టెంపరేచర్ బాగా వేడైపోయింది. ఒక్కటి కట్టేస్తాం ఒక 2 నిమిషాలు. చూసారా, కొంచెం తడవగా ఇలా ముద్ద వచ్చేద్దాం. వడలేసాం. అదే కట్టేసాను పొయ్య. మళ్ళీ హీట్ అయింది. ఇప్పుడు వేసుకుందాం చికెన్. లేదంటే లోపల కుక్ అవ్వదు. పైపైన క్రిస్పీ వచ్చేస్తుంది. మినిమం 15 నిమిషాలు కుక్ అవ్వాలి. మనకి కేసి మంచిగా ఎర్రగా రావాలి. ఇంకోటి వేసేద్దాం.
అప్పుడు టెంపరేచర్ కరెక్ట్గా మధ్యలో పెట్టాను. ఒక పిల్లోడు రెగ్యులర్గా బ్యూటిషియన్ ఒక ఆవిడ ఇంటికి వస్తుంది, తన సన్ను కేఎఫ్సీ వీడియో చేశారు, రెసిపీ పెట్టలేదు అని చెప్పి హిందీలో ఉర్దూలో తెగ మాట్లాడాడు. నాకేం అర్థం కాలేదు. ఓకేనా, నీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది, నేను రెసిపీ చేస్తా అని చెప్పాను. నాన్న యు ఆర్ హ్యాపీ, రెసిపీ పెట్టేసిన. सोनिया अभी आने वाले वो वाला चिकन फ्राई कर दो. अभी थोड़ी देर रुको. हम मैं और ये जो क्या नाम है मैम, हम दोनों मिलके इसका पूरा वीडियो बनाएंगे यूट्यूब में अपलोड करेंगे. वो फ्राई चिकन अच्छा है. हाँ, फ्राई चिकन का अच्छा है. हाँ. आप सीखना. నాకేమో హిందీ రాదు, వాడికి ఏం తెలుగు రాదు, ఏందో నాకు కష్టం. KFC चिकन. हाँ, KFC चिकन बस बहुत अच्छा है. हाँ, रेसिपी चाहिए वो. हाँ. आप घर में करते हैं रेसिपी? घर पर सीख तो मैं हाँ. और मैं आपको कमेंट भी कर देता. कमेंट भी करते हैं. हाँ, ओके हाई भेज के देख के आप भी हाई कह देना. ओके. हाँ. और सबको ये पता रहे कि मैं आपका बहुत बड़ा फर्स्ट सब्सक्राइबर हूँ. बहुत करता झूठ नहीं बोलना. हाँ, अच्छा है मेरा वीडियोस. हाँ हाँ, हाँ तो फिर फ्राई चिकन कर लेंगे हाँ आपके लिए. हाँ. మేడం నువ్వు రెసిపీ పెట్టలేదు అంటారు. పిల్లలకి కేసు ఇష్టం కదా. అది వేసిన వెంటనే ఎట్లా వచ్చింది లెగ్ పీస్ రంగు, ఇది చూడండి ఎట్లా ఉందో తెల్లగా. ఇట్లా ఇది చూసారా, ఇట్లా స్లోగా కుక్ ఈ కలర్ వస్తుంది. వేసిన వెంటనే ఇది కలర్ వచ్చేసింది. అందుకే నేను ఏం చేశాను, స్టవ్ ఆఫ్ చేసి 3 నిమిషాలు ఆగి తర్వాత మళ్ళీ చికెన్ వేసాను. మీడియం మంటలో ఉన్నది, స్లోగా కుక్ అయ్యేది ఒక 12 నిమిషాలు. సరే పర్ఫెక్ట్ కేఎఫ్సీగా ఉందా. ఇట్లా 12 నిమిషాలు కుక్ అయ్యేది. వదలన్నా బాగా పొయ్యి వేరే, మన ఆయిల్ డీప్ ఫ్రై చేయడమో అదొక టెక్నిక్. బాగా కుక్ అవ్వాలి 12 నిమిషాలు, ఎగ్జాక్ట్లీ 15 నిమిషాలు కరెక్ట్గా కుక్ అవ్వాలి. కాకపోతే బాగా అబ్బో నేను చేసి 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 ఇప్పటికీ బాగా ఎక్స్పీరియన్స్ అయినా. నాకు ఆ కేఎఫ్సీ కన్నా ఈ కేఎఫ్సీ నచ్చుతుంది, ఎందుకంటే కొంచెం స్పైసెస్ ఉంటుంది. మనం ఇండియన్స్ కదా, మనమేమి ఆంగ్లేయులాగా మనం తిన్నాం తెల్లగా. మనకు కొంచెం కారం తగలాలి. ఇట్లా వేసేద్దాం. ఇంకా బాగానే ఉంది. హైలో పెడదాం. ఇలా కొంచెం బబుల్స్ తగ్గింది అనిపించింది అనుకోండి, మీకు కొంచెం మంట పెంచుకోవాలి. ఇప్పుడు నాకు అవసరం లేదు, అది ఇంకా మస్తు వేడిగానే ఉన్నది, నాకు అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఇట్లా ఇదంతా క్లీన్ చేసుకోండి. మళ్ళీ ఈ ముద్దలు కనుక దాంట్లో పడింది అనుకోండి, పిండి అంతా పాడైంది. నెక్స్ట్ టైం ఇంకోసారి యూజ్ చేసుకోవచ్చు, పిండి మిగిలినా సరే బాగుంటుంది. సేమ్ ఫిష్ కూడా ఇట్లానే చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను పెట్టాను కదా ఒకటి ఫిష్ వీడియో, అది కూడా సేమ్ అంతే. ఇవన్నీ ఫస్ట్ వేసిన మనం 3 రంగు వచ్చేసింది, పర్వాలేదు. ఇప్పుడు ఇది కూడా కుక్ అయిపోయింది 10 నిమిషాలకి. ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇంకా ఒక 10 నిమిషాలు వేగితే ఈ రంగు వస్తుంది, అది చూసుకోండి. ఇదిగో చూసారా వైట్. ఇట్లా మామూలుగా కేఎఫ్సీ ఏం చేస్తారంటే చికెన్ అలా మజ్జిగలో నానబెట్టి తీసేసుకొని సేమ్ ఇట్లానే పిండి పెట్టుకుంటారు. ఎగ్ వైట్ సపరేట్గా గిన్నెలో పెట్టుకుంటారు, వాటర్ పెట్టుకుంటారు, దాంట్లో డిప్ చేసి దీంట్లో డిప్ చేసి చాలా ప్రాసెస్ చిరాకు. ఇదైతే ఈజీ, ఫటాఫట్ అయిపోద్ది కదా, బాగుంది కదా. చక్కగా దీంట్లోనే అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. ఇంకొక 1 2 3 4 5 పీసెస్ ఉన్నాయి, ఫ్రై చేస్తాం.
మ్యాచ్ నడుస్తుంది అక్కడ, ఇండియా దంచి కొడుతుంది కదా. బబుల్స్ తగ్గింది, వేడి తగ్గుతుండగానే మంట పెంచేయాలి. ఒక 2 నిమిషాలు ఇలా బబుల్స్ రాగానే మళ్ళీ స్లో చేసుకోవాలి. అది ఆయిల్ టెక్నిక్ చూసుకోండి. మళ్ళీ లోపల ఉడకలేదని మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, మరీ చెప్తున్నా. ఆయిల్లో ఫ్రై చేయడం కట్టావా? మెమరీ చెప్పేదాన్ని. మనం ఎంజాయ్ చేసినంత 90s కిడ్స్ ఎవరు ఎంజాయ్ చేశారు అంటే 90s బ్యాక్ సైడ్, 90sలో 90s తర్వాత మ్యాక్సిమం 98 వరకు అందరూ మస్తు చూస్తాం లైఫ్ కదా. భలే ఉంటుంది ఆ బొంగరాలు కానివ్వు, ఆటలు కానివ్వు, బయటకు వచ్చాము. మనకు ఫోన్లు తెలుసా, ఏం తెలియదు. మనం మస్తు ఎంజాయ్ చేస్తాం. మనం ఫ్రెండ్స్, ఆ షేరింగ్ చేసుకునే విధానం. ఏం చేసేదాన్ని తెలుసా, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ మామిడికాయలు అన్నీ ఏరుకొచ్చేదాన్ని. ఏరుకొచ్చి ఇంటికి వచ్చి ఇంకా ఎన్ని కట్ చేసి ఉల్లిపాయలు మరమలు అన్నీ వేసి ఇంత చేసుకొని చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరం కలిసి అందరికీ షేర్ చేసుకొని తినుకొని ఎంజాయ్ చేసుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. మస్తు ఉండేది, అంత పెంకిటిల్లు భలే బాగుండేది స్కూల్ డేస్ అన్నీ. ఈ రోజుల్లో పిల్లలకి ఏం తెలియదు, ఎంతసేపు ఫోన్. తీసేసినా ఇంకొక 2 minutes. అప్పుడప్పుడు ఇట్లా హైలో పెడుతున్నా, ఒక 30 seconds అట్లా 20 seconds, మళ్ళీ తగ్గిస్తున్నా. నూనె అంతా గలీజ్ అయిపోతుంది. ఇంక ఇది ఫ్రై చేసుకున్నాక నూనె పడేసుకోవడమే. చూసారా క్రిస్పీ. టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉంది అని. 11.5 CR పీపుల్ చూస్తున్నారు. 205 నా KFC సక్సెస్, ఇండియా మ్యాచ్ సక్సెస్. పర్ఫెక్ట్ ఉందా? మీకోసం ఒక బైట్. నీకెస్ అయిపోయింది. 250 నేను చెప్పాను 240 నుంచి 210 220 అని అన్నా. నువ్వు 250 అన్నా. ఈ అబ్బాయి అన్నాడు 250. తమ్ముడు అన్నాడు 250. తమ్ముడు 210 అలా అన్నాను. పైన లేయర్ కూడా ఊడవట్లా చూసారా, దానికి అతుక్కొని ఉంది. వాటికి పెట్టకుండా తింటున్నాను అనుకుంటారు. కడుపులో కూర్చొక్క నాకు ఓ బాబు. సూపర్ చాలా నీకు పెట్టా.
Wicket చూపిస్తే టాపిక్ Round the wicket and starts off with a slow one and it's been pulled away. Come on, India, come on. दीपक और प्रभाकर दोनों लाइक दैट चारों